నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన శివాజీ భవానీ కళా ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. అన్న పేరు వచ్చేసి మన శివాజీ అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ వీడియో త్రూ కూడా ఇచ్చాను. అండ్ లొకేషన్ చూసుకున్నట్టయితే మనకు వరంగల్ కాశీబుగ్గ జంక్షన్ ఉంది కదా, జంక్షన్ నుంచి స్ట్రైట్గా వస్తుంటే మన కాశీబుగ్గ శివాలయం టెంపుల్ వస్తుంది. ఆ శివాలయం టెంపుల్ దగ్గర మన శివాజీ అన్న వాళ్ళది గణేష్ సెట్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 13. ఈ ఎపిసోడ్ నెంబర్ 13లో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక్కొక్క విగ్రహం అయితే మీకు చూపిస్తా. అప్డేట్ ఎంతవరకు ఏందని మాత్రం మనం వచ్చినప్పుడు అయితే కొన్ని విగ్రహాలకు ఐ పెయింటింగ్ ఇట్లా కాలేదు. అండ్ అలానే ఇప్పుడు చూసుకున్నట్టయితే అన్ని విగ్రహాలకు ఐ పెయింటింగ్ అండ్ గోల్డ్ వర్క్ మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. ఫస్ట్గా ఒక విగ్రహం చూసుకున్నట్టయితే మనకు గణేశుడు సిట్టింగ్ పొజిషన్ అండ్ గరుడ ఉండడం జరిగింది లెఫ్ట్ సైడ్న. అండ్ మనకు వచ్చేసి శేషనాగులు లెఫ్ట్ సైడ్న అండ్ మనకు వరాహి స్వామివారు లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. చూసింది కదా, బాడీ కలర్ ఇట్లా చాలా బ్రహ్మాండంగా వచ్చేసింది. అండ్ పంచ చూసుకున్నట్టయితే మనకు గోల్డ్ కలర్ పంచ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్ అండ్ బ్లూ కలర్ కండువా. చూసింది కదా, ఐ పెయింటింగ్ కూడా చాలా మంచి డిజైనింగ్ తోని ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు మహారాజా స్టైల్లో కూర్చొని ఉండడం జరిగింది. పంచ వచ్చేసి బ్లూ కలర్ అండ్ మనకు బ్రింజాల్ కలర్ కండువా అండ్ మనకు సిల్వర్ బార్డరింగ్ అయితే రావడం జరిగింది. అండ్ మనకు పిల్లోస్ వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పిల్లోస్ మనకు గ్రీన్ కలర్లో అండ్ లయన్ ఫేసెస్ కూడా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ సింహాసనానికి దగ్గర ఉండడం జరిగింది. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్లో డిజైనింగ్ వర్క్ చాలా నీట్ ఫినిషింగ్ చూసింది కదా మీకు. అండ్ అలానే మనకు మూసికు చూసుకుంటే మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్న అండ్ మనకు గద కూడా ఉండడం జరిగింది. అండ్ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే చూసుకుందాం మనం. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు నందులు అయితే ఉండడం జరిగింది. అండ్ మూసికు చూసుకుంటే మన గణేశునికి చూసుకున్నట్టయితే మన గణేశునికి రైట్ సైడ్న అండ్ పంచ పింక్ కలర్ అండ్ కండువా గ్రీన్ కలర్ బార్డరింగ్ కండువాకి వచ్చేసి సిల్వర్ కలర్ అండ్ ఆభరణాలు కూడా చాలా మంచి డిజైనింగ్. ఇది వచ్చేసి మనకు శివుని కాన్సెప్ట్లో ఉండడం జరిగింది. అండ్ మహాదేవుని బొట్టు కూడా రావడం జరిగింది చూసింది కదా. అండ్ థర్డ్ ఐ కూడా ఉండడం జరిగింది చూడండి. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా మహాదేవుడు అయితే ఉండడం జరిగింది. ఒక చేతిలో డమరుకం ఉండడం జరిగింది. అండ్ మేబీ నాకు తెలిసి ఈ చేతిలో మాత్రం త్రిశూలం వస్తుంది అనుకో. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పిల్లర్స్ వచ్చేసి మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్రింజాల్ కలర్ స్కై బ్లూ కలర్ అండ్ మనకు మూషికులు వచ్చేసి మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న అండ్ ఒక చేతిలో శంఖం ఒక చేతిలో చక్రం చూసింది కదా. మనకు డిజైనింగ్ కూడా కలర్ వర్కింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ చాలా నీట్ ఫినిషింగ్తోనైతే రావడం జరిగింది. అండ్ అలానే మూషికులు చూసుకుంటే మనకు గణేశునికి కింద ఉండడం జరిగింది. అండ్ మనకు పంచాకు చూసుకున్నట్టయితే మనకు గోల్డ్ వర్క్ రావడం జరిగింది చూడండి. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్న మనకు ఇంద్రుడు అండ్ లెఫ్ట్ సైడ్న మనకు మహాదేవుడు ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ మధ్యలో చూసుకున్నట్టయితే వన్ సైడ్ నుంచి ఏనుగు ఫేస్ అండ్ ఒక సైడ్ నుంచి చూసుకుంటే మనకు ఆవు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మూషికు చూసుకున్నట్టయితే మన గణేశుని కింద. అండ్ ఇది వచ్చేసి మనకు తామర పువ్వు పైన కూర్చొని ఉన్న గణపయ్య. మనకు పంచ గోల్డ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్ అండ్ ఆభరణాలు కూడా చాలా నీట్గా. అండ్ కండువ చూసుకుంటే మనకు రెడ్ కలర్ అండ్ బార్డరింగ్ చూసుకుంటే గోల్డ్ కలర్ చూసింది కదా. మేబీ గణేశుని ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగుంది కదా. ఒక చేతిలో డమరుకం అండ్ ఒక చేతిలో చక్రం అయితే వస్తుంది అనుకుంటున్నాను అయితే చూసింది కదా. ఆశీర్వాదం చేతిలో కూడా మంచి డిజైనింగ్ హోమ్ డిజైన్ అయితే రావడం జరిగింది. ఐ పెయింట్ చూస్తేనే మీకు అర్థమైపోవాలి ఎంత బాగుందో. అండ్ అలానే సేమ్ మోడల్ గణేష్ కాకపోతే కొంచెం కలర్ అనేది డిఫరెన్స్లలో ఉండడం జరిగింది చూడండి. చూసిందిగా కలరింగ్ వర్క్ కూడా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు బొజ్జగణపయ్య అండ్ మనకు పంచ వచ్చేసి ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్ మనకు బ్లూ కలర్లో గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ మనకు స్కై బ్లూ అండ్ మనకు కండువా రెడ్ కలర్ అండ్ ఆభరణాల పైన డిజైనింగ్ కూడా చాలా బాగుంది. కొంచెం మనకు
అక్కడ డిజైనింగ్ వర్క్ అనేది కొంచెం పెండింగ్ ఉంది, మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. అండ్ కిరీటం పైన గోల్డ్ వర్క్ కూడా న్యాచురల్ గోల్డ్ లెక్క అయితే ఉండడం జరిగింది, చూడండి చూసుకున్నారు కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూపిస్తాం మీకు. అలానే ఇంతకుముందు చూసినాం కదా మన బొజ్జగణపయ్య కొంచెం మన సేమ్ మోడల్, కాకపోతే కొంచెం కలర్ అనేది డిఫరెన్స్. అండ్ అలానే ఇక్కడ ఇంకో విగ్రహం కూడా సేమ్ మోడల్, కాకపోతే కొంచెం కలర్ అనేది కొంచెం డిఫరెన్స్లో చూసింది కదా. ఇక్కడ ఉన్న గణేష్లు అయితే మాత్రం మొత్తం చూపెట్టడం జరిగింది షెడ్ నెంబర్ 1లో. అండ్ మేబీ షెడ్ నెంబర్ 2లో కొంచెం వర్క్ అవుతుంది, దానికోసమే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తా. అండ్ అలానే ఇక్కడ మీకు విగ్రహాలు వస్తే మాత్రం తప్పకుండా వచ్చి బుక్ చేసేసుకోండి. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది, మనకు వచ్చేసి మనకు జినక. అండ్ మనకు గణేశుని చూసుకున్నట్టయితే మనకు రాధ ఉండడం జరిగింది. అండ్ అలానే మన కృష్ణుని కాన్సెప్ట్ గణేష్, కాకపోతే సెటప్ వచ్చేసి మన బృందావనం సెటప్ ఇది చూసింది కదా. మనకు ఒక సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఆవు ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో సైడ్ చూసుకుంటే మనకు నెమలి చూసింది కదా. అండ్ నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో సంతోష్ వ్లాగ్స్ అని ఉంటుంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటారు, తప్పకుండా ఫాలో చేయండి. కలుస్తాం మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.